ఈ కవిత ఏంది సీఎం అంటుంది కొత్తగా మళ్ళీ 2014 నుంచి చిట్టాలని ఇప్పుతా సీఎం అవుతా అంటుంది సీఎం కదా. కాదు ప్రైమ్ మినిస్టర్ కాబోతుంది. అంతేనా? ప్రైమ్ మినిస్టర్ కాబోతుంది. ఉమ్, దానికి ఒక ఆయన ఉండదు కదా, కైలాస పటం అని, ఉమ్, తమిళనాడు ఆయన నిత్యానంద స్వామి పెట్టుకుండు. అట్లా అవును. ఆమె ఒక ప్రపంచం, ఆమె ఒక దేశం తయారు చేసుకుంటది. ఆ దేశానికి ఆమె ప్రధానమంత్రి కాబోతుంది. సపరేట్ కరెన్సీ, సపరేట్ ఎయిర్పోర్ట్, ఉమ్, సపరేట్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్, సపరేట్ జుట్లు వాళ్ళే ఉమ్, కూడా ఉంటుంది. కైలాసపురమా అవును కైలాసగిరా అవును కైలాసగిరి. అట్లా ఆమె కూడా కవితగిరి అని ఆమె ఒక దేశం తయారు చేసిపోతుంది. అంటే ఆమె దాని అంటే ఆ ప్రధానమంత్రి అయితే ఛాన్స్ ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఛాన్స్ ఉందా? కొనసాగిలో 100 జరుగుతుంది ఎకరాలు అదే. కొనుక్కుంది. ఉమ్, దాని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంది. ఇది అది దేశం పెట్టుకుంటుంది ఆమె. ఉమ్. అంటే బేసిక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు ఈమెని అనే చర్చ చూద్దాం. జరుగుతుంది. అడికోరు అరే ఇక్కడ ప్రూఫ్ లేదు అబ్బా. ఉమ్, ఇక్కడ ఇంకో ప్రూఫ్. ఉమ్, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఎవరెవరు, విందుల మందుల, రేవంత్ రెడ్డి బామ్మడిది, నలుగురు పార్ట్నర్స్. ఉమ్, ఇగో ఇదేంటిది, ఇదేంటిది, ఉమ్, ఈ డాక్యుమెంట్ ఏంటి ఉమ్, అర్థమైందా? ఇలా ఇది అడికోర్ మాఫియా ఇది. ఉమ్, వీళ్ళందరూ కలిసి ఈ రోజు కవితను, హరీష్ రావు, కేటీఆర్ బయట మాట్లాడకుండా ఈ రోజు ఈమె గేట్ కానీ నిలబడి రాళ్ళేస్తా ఉంది లోపల. ఉమ్. రేవంత్ రెడ్డి ఈ బ్యాచే. మొన్న ఐడిపిఆర్ అన్న కృష్ణారావు మాట్లాడగానే ఇమీడియట్ ఎంక్వైరీ. అవును అర్థమైందా? అవును. ఈమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు కావాలంటే ఉమ్, మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర పోవద్దు. కవిత దగ్గర ఉంది. అర్థమైందా? కవిత దగ్గరికి పోండి, మీకు 2 నిమిషాల్లో పోస్ట్ వస్తుంది. పక్కా చెప్తున్నా, రాకుండా నేను చెవు కోసుకుంటా. ఉమ్. అర్థమైందా? ఇప్పుడు ఇవాళ ఈమె చెప్పే అన్ని నిజమని నమ్మాలా లేకపోతే అంటే బేసిక్ అదే ఇంట్లోంచి వచ్చింది కాబట్టి ఏం మాట్లాడినా నిజం అనిపించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దాదాపు కేటీఆర్ తో సహా అందరి మీద విమర్శలు చేసినట్టే కదా ఈమె? 100%. ఉమ్, 100% అలా డౌటే లేదు. ఆమె వాళ్ళందరూ అడికోర్ మాఫియా, అడికోర్ చేతుల ఉన్నది, అడికోర్ చేతుల వాళ్ళు నడిపిస్తుండ్రు. ఉమ్, అడికోర్ మాఫియా అది. ఉమ్. ఇది మాఫియా అంటే తెలంగాణ మీరు దీంట్లో మీరు control లో. నమ్ముతున్నారా కవితని అంటే ఇప్పటికైనా ఇప్పుడు నేనేం నమ్ముతాబ్బా? ఇప్పుడు ఇన్ని ఈ సంవత్సరాల తర్వాత బయటకు గవర్నమెంట్ వచ్చి నడుస్తుంది. ఫస్ట్ నేను చెప్పినా కదా, ఎప్పటిలో చెప్తున్నా, అవును ఎవరు అవును నమ్మలే. అవును. ఇవాళ అన్ని వాస్తవాలు అవుతున్నాయి. ఉమ్, వాస్తవాలు అవుతున్నాయి కదా. కాబట్టి ఇవన్నీ బ్రదర్, ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా దొంగలు వీళ్ళు. ఉమ్, తెలంగాణ అదే 10 ఏళ్ళు, మనం ఒక 50 ఏళ్ళు బతాం, సస్తాం, పోతాం, తర్వాత వచ్చినోనికి ఇవ్వాలి అనేది లేదు ఈ రోజు. ఉమ్, వాళ్ళు ఇవాళ 1000 ఏళ్ళు మేము బతుకుతాం, 1000 ఏళ్ళు కావాల్సిన సామాగ్రి మాకు కావాలి అన్నట్టు సంపాదిస్తున్నారు. అవసరమా అది? ఉమ్. అంటే తప్పు ఇప్పుడు కదా. ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద మీ మీ డైవర్షన్ ఈ రోజు మార్వాడి కానీ, ఎస్పీ బాలస్, అరే బ్రదర్ ఆయనది న్యూయార్క్ లో కూడా పెట్టవచ్చు ఆయన విగ్రహం. అవును. తప్పేమున్నది? ఏడన్నా పెట్టుకోవచ్చు. ఈ రోజు ఈ అడికోరు మాఫియా ఏం చేసిందంటే కొంతమంది ఉద్యమకాలను డైవర్ట్ చేయడానికి ఆయన పెట్టింది. ఉమ్, రోషేది పెట్టిన విగ్రహం. అవును అర్థమైందా? రోషే వాజ్ యాంటీ తెలంగాణ. మరి ఆయన అవును. విగ్రహం తీసేద్దామా? ఉమ్, తప్పు కదా. ఇప్పుడు విగ్రహాలు వాళ్ళు పెట్టుకుంటారు. ఆయన కళాకారులు. న్యూయార్క్ లో కూడా పెట్టుకోవచ్చు, అమెరికా కూడా పెట్టుకోవచ్చు. అవును మన కాటన్ దొరది పెట్టుకోలేదా? ఆయన ఉమ్, బ్రిటిష్ కాలంలో వచ్చారు. అవును. ఆయన అదే కట్టిందని కట్టుకుంటారు. ఉమ్, బాలసుబ్రహ్మణ్యం పాటలు ఇవాళ కూడా మనం మంచిగా వింటాం. అవును. నేను బాలసుబ్రహ్మణ్యం ఎందుకు అందరం వినరు? వింటాం. అవును. కాబట్టి ఆయన కళాకారు విగ్రహం పెట్టుకుంటే ఏమైతుందా? ఆయన రోజు వచ్చి ఏమైనా అన్నం తింటాడా? భూమి దున్నుకుంటాడా? ఆయన ఉమ్, నిలబడతాడు పొద్దు మాపు. అంతే అర్థమైందా? విగ్రహం ఏం చేయగలుగుతుంది? అంతే. అవును. అంతే, ఏం కానీ చేయగలదు. కాకపోతే ఇది ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఎవరు తెలంగాణ వాటి ఆంధ్ర బ్రదర్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు. ఆంధ్రలో ఈపులు పలిగినాయి, తెలంగాణలో ఈపులు పలిగినాయి. ఉమ్, యాక్చువల్గా ఉద్యమం చేసింది ఉద్యోగి. ఇలా ఉద్యోగి ఏడున్నాడు? లేదు కదా. తిండి లేక, అన్నం లేక, రిటైర్మెంట్ పైసలు రాక, వైద్యం లేక, కాళ్ళు ఇరిగి, చేతులు ఇరిగి, కట్లు కట్టుకొని కూర్చుండ్రు. మొన్న అక్కడికి వెళ్ళి మిలియన్ మార్క్ చేసిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు, ఉమ్, సకల జనుల సమ్మెలో పాల్గొన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఇలా వాళ్ళ పరిస్థితి ఏమున్నది? ఉమ్, కాబట్టి బ్రదర్ ఇలా ఆంధ్ర ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ఈరోజు 2 ముక్కలే విలువ లేకుండా వాడైండు వీడైండు. అక్కడ వాళ్ళకు డిఎల్పిఆర్సీ లేవు, ఇక్కడ వీళ్ళకి లేవు డిఆర్పీ. లేవు. అవును. అక్కడ వాళ్ళకి జీతాలు లేవు, ఇక్కడ ఎవరు హ్యాపీగా ఉన్నారంటే చంద్రబాబు ఫ్యామిలీ హ్యాపీ ఉంది, నందమూరి వంశం ఫ్యామిలీ ఉంది, అనుమూల ఫ్యామిలీ బాగుంది, కల్వకుంట్ల ఫ్యామిలీ బాగుంది. ఉమ్, ఇక బీజేపీ నాయకులు, పదవులు ఉన్న రాజకీయ నాయకులు అందరూ హ్యాపీ, సంపాదించుకుంటారు. అంతే, అందరు బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ అంటే ఒకటే ఫైనల్ క్వశ్చన్ సార్ ఇది. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆ, ఇప్పుడు ఖర్చులు చూస్తేనేమో ఎమ్మెల్యే ఖర్చు కంటే దాటిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ, 17 కోట్లు కూడా ఖర్చు పెట్టిందంటే ఒక్కొక్క చోట అమీన్పూర్ ఈ ఆ, ఏరియాలో. ఆ. ఏందంటే ఇంత ఖర్చు పెట్టి సర్పంచ్ ఎన్నికలు పోటీ చేసే అంత పరిస్థితి ఉందా అప్పుడు తెలంగాణలో? పిచ్చి పిచ్చి ప్రజల ఉమ్, సేవ చేయడానికి కాదు, అదొక హోదా. ఉమ్, సర్పంచ్ ఒక హోదా, ఉమ్, అది అంతే, హోదా కోసం అంతేగాని పిచ్చి అంత డబ్బు పెట్టద్దు. అది ప్రజాస్వామ్యానికి విభూతం. అది ఉమ్, వేల పాటలు పెట్టి కొనుక్కున్నారు. అవును. అది ప్రజాస్వామ్యం మంచిది కాదు. కాబట్టి ఉమ్, యథా రాజా తదా ప్రజ. ఉమ్, నేను అసలు ప్రోత్సహించద్దు. అసలు ప్రజలపైన ఓటు, పైసలు ఇచ్చడానికి ఓటేయద్దు అసలు. ఉమ్. పైసలు ఎవరు ఇచ్చి ఓటేయమంటే మనకి ఓటేయద్దు అసలు. ఎందుకు వేయాలి ఓటు?